ప్రెజెంట్ ఎక్కడ చూసినా సరే స్టేట్ పొలిటికల్ లీడర్స్ నుంచి కంట్రీ లెవెల్ లీడర్స్ వరకు లేదా న్యూస్ ఛానల్స్ నుంచి యూట్యూబ్ ఛానల్స్ వరకు దావోస్ అంటున్నారు. బట్ మెజారిటీ చాలామంది కామన్ ప్రజలకి అసలు ఈ దావోస్ మీటింగ్ అంటే ఏంటి అండ్ దీని వెనకాల ఉన్న ఎజెండా ఏంటి, అసలు ఇక్కడికి వరల్డ్ లీడర్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎందుకు వస్తారని తెలియదు. దీన్ని కండక్ట్ చేసేది ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF. అండ్ ఇందులో భాగంగా ప్రపంచంలో ఉన్న గ్లోబల్ బిజినెస్, గవర్నమెంట్, సివిల్ సొసైటీ, మీడియా అండ్ అకాడమియా నుంచి డెలిగేషన్స్ వచ్చి ప్రెజెంటే ఉన్న మోస్ట్ ప్రెస్సింగ్ ఇష్యూస్ అండ్ వాటి సొల్యూషన్స్ ఎలా డెవలప్ చేయాలని మాట్లాడుకుంటారు. ఎకానమీ, ఎడ్యుకేషన్, జాబ్ క్రియేషన్, ఇన్వెస్ట్మెంట్స్, AI, ఎన్విరాన్మెంట్, ఇలా చాలా వాటి మీద మాట్లాడతారు. ఇంతకుముందు వరకు ఇది క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెంట్రిక్గా ఉండేది. బట్ ఇప్పుడు అది క్యాపబిలిటీకి చేంజ్ అవుతుంది. అంటే ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు అనే దానికంటే ఎవరు ఆ ఇన్వెస్ట్మెంట్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తారు అనే దాని మీద మాట్లాడుకుంటారు. అంటే జాబ్ క్రియేషన్ సెంట్రిక్ అయింది. అండ్ ప్రజెంటే ఇండియాకి ఇది చాలా గుడ్ న్యూస్. ఎందుకంటే మన దగ్గర క్యాపిటల్ కంటే టాలెంట్ ఎక్కువ ఉంది. అండ్ ప్రజెంట్ ప్రపంచానికి ఈ టాలెంట్ అవసరం పడింది. సో ఈ వీడియోలో అసలు దావోస్ మీటింగ్ ఏంటి, WEF అంటే ఏంటి, ప్రజెంట్ ఇది ఎలా చేంజ్ అయింది అండ్ దీనివల్ల ఇండియాకున్న ఉపయోగం ఏంటి, ఇవన్నీ క్లియర్గా వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు విఆర్ రాజా. సో అసలు ఈ మీటింగ్ ఇంపార్టెన్స్ ఏంటి అని మాట్లాడుకునే ముందు వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీద ఒక చిన్న క్లారిటీ ఇస్తాను చూడండి. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఒక ఇంటర్నేషనల్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అండ్ దీని మెయిన్ జాబ్ వచ్చేసి పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్ మధ్యలో కోఆపరేషన్ని ప్రమోట్ చేయడం. అంటే గవర్నమెంట్ బాడీస్ అండ్ అలాగే ఇండస్ట్రీస్, ఎకనామిక్స్ అండ్ థింక్ ట్యాక్స్ మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా వర్క్ అవుతుంది. అండ్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడానికి మన ఇండియన్ స్టేట్ గవర్నమెంట్స్ యాజ్ వెల్ యాజ్ వేరే కంట్రీస్ కూడా ఇక్కడ పోటీ పడతాయి. అలాగే మన ఏపీ గవర్నమెంట్ నుంచి కూడా వచ్చారు. అండ్ దీన్ని 1971లో స్టార్ట్ చేశారు. అండ్ దీని యాన్యువల్ జనరల్ మీటింగ్ ఆఫ్ ది వరల్డ్ స్విట్జర్లాండ్లో ఒక సిటీ అయిన దావోస్లో జరుగుతుంది. సో ఎవరైనా దావోస్ మీటింగ్ అని అంటే దాని మీనింగ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క యాన్యువల్ జనరల్ మీటింగ్ అని అర్థం. దావోస్ అనేది ఈ మీటింగ్ జరిగే ప్లేస్ మాత్రమే. అండ్ ఇక్కడ కేవలం ఈ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాత్రమే కాదు, గ్లోబల్ ఇష్యూస్ అండ్ గవర్నమెంటల్, ఇండస్ట్రీ అండ్ సోషల్ ఎజెండాస్ ఎలా ఫేస్ చేయాలి అనేది అక్కడికి వచ్చిన ఎంటర్ప్రెనర్స్ని అడుగుతారు. అండ్ 2020లో ఇది ఇంకా బెటర్గా చేంజ్ అయింది. ఎందుకంటే 2020లో WEF న్యూ దావోస్ మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. అండ్ ఆ మేనిఫెస్టోలో వాళ్ళు ఒక బ్రిలియంట్ ఐడియాని ప్రపంచం ముందు పెట్టారు. అదేంటంటే ఒక ఆర్గనైజేషన్ అనేది స్టేక్ హోల్డర్ క్యాపిటలిజం మీద రన్ అవ్వాలని. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ట్రెడిషనల్ కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్ ఎలా రన్ అయ్యేవంటే షేర్ హోల్డర్ క్యాపిటలిజం మీద. అంటే షేర్ హోల్డర్స్కి ఎంత సంపాదించి పెట్టగలిగితే అంత సంపాదించి పెట్టాలి. అండ్ ఈ ప్రాసెస్లో ఎంప్లాయీస్ స్ట్రెస్ గురైనా లేదా ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అయినా లేదా సొసైటీ ఆర్గనైజేషన్ మీద కోపంగా ఉన్నా సరే ఇవేమీ పట్టించుకునే వాళ్ళు కాదు. బట్ అది మెయిన్ కాదు, స్టేక్ హోల్డర్ క్యాపిటలిజం రన్ అవ్వాలనే ఎజెండాని పుష్ చేసింది. అంటే కేవలం ఈ షేర్ హోల్డర్స్ మాత్రమే కాదు, వాళ్ళకి మనీ సంపాదించడం ఇంపార్టెంటే, కానీ ఆ ప్రాసెస్లో మనం మిగతా స్టేక్ హోల్డర్స్ని ఇబ్బంది పెట్టకూడదు. ఎంప్లాయీస్ మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంటే. అలాగే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ప్లస్ ఎన్విరాన్మెంట్ యొక్క సేఫ్టీ, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ప్రాఫిట్ గురించి ఆలోచించాలి అనే ఎజెండాని పుష్ చేశారు. అండ్ అప్పటి నుంచి ఈ WEF మీటింగ్లో చేంజెస్ రావడం మొదలైంది. ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ గురించి అండ్ మనీ ఎలా సంపాదించాలనే దాని గురించి ఆలోచించే అది అప్పటి నుంచి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ని ఎలా బిల్డ్ చేయాలి అనే దాని మీద ఆలోచిస్తుంది. అండ్ ఈ సంవత్సరం దీని ఫోకస్ ఇంకా ఎక్కువగా రీస్కిల్లింగ్ అండ్ అప్స్కిల్లింగ్ వర్కర్స్ మీద ఫోకస్ చేసింది. దానికి రీజన్ లేకపోలా. ఇలా ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక హ్యూమన్ జాబ్స్ రిస్క్లో పడకుండా ఉండాలి. అంటే వాళ్ళకి ప్రాపర్ స్కిల్స్ అవసరం. అండ్ దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలనేది కూడా మాట్లాడుకోబోతున్నారు. అండ్ అది ఎందుకు ఇంపార్టెంట్ అని మీరు అడగచ్చు. సింపుల్ రీజన్, ఈ దావోస్ మీటింగ్ అనేది ఇక్కడ తీసుకునే డెసిషన్స్ అనేవి పాలసీ డైరెక్షన్ని ఇంపాక్ట్ చేస్తాయి. అంటే ఇక్కడ లీడర్స్ గ్లోబల్ రిస్క్ అంటే మెయిన్గా క్లైమేట్, AI, పాండమిక్స్, ట్రేడ్ ఇలాంటి వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అలాగే ఎక్స్పర్ట్స్ డేటా అండ్ ఫ్యూచర్ సినారియోస్ని ప్రెజెంట్ చేస్తారు. అండ్ అసలు ప్రాబ్లం ఏంటి అనే దాని మీద కూడా ఒక కన్సెన్సస్ని ఇస్తారు. అండ్ దీన్ని బట్టి గవర్నమెంట్ ఒక కొత్త పాలసీని డ్రాఫ్ట్ చేస్తారు. అండ్ అలాగే ఈ ఇష్యూస్ మీద వర్క్ చేస్తారు. అండ్ అలాగే ఇక్కడ డెసిషన్స్ వర్క్ ఫోర్స్ ప్రియారిటీస్ని కూడా డిసైడ్ చేస్తాయి. అంటే కార్పొరేట్ వాళ్ళకి ఏం స్కిల్స్ కావాలనేది చెప్తారు. అండ్ అలాగే టెక్ లీడర్స్ కొత్త టూల్స్ గురించి మాట్లాడతారు. అలాగే ఇన్స్టిట్యూషన్స్ ఫ్యూచర్ ఆఫ్ వర్క్ మీద రిపోర్ట్స్ ఇస్తాయి. అండ్ దీన్ని బట్టి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ని చేంజ్ చేస్తాయి. అలాగే కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ యొక్క హైరింగ్ అండ్ లే ఆఫ్స్ గురించి కూడా డిసైడ్ చేసుకుంటాయి. అండ్ ఫైనల్గా వర్కర్స్కి ఏ స్కిల్స్ అవసరమో ఒక క్లారిటీ వస్తుంది. అండ్ అలాగే లాంగ్ టర్మ్ ఎకనామిక్ స్ట్రాటజీ గురించి కూడా మాట్లాడతారు. అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏ సెక్టార్స్లో జరగాలి, ఏ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ రెడీగా ఉన్నాయి అనే దాని గురించి మాట్లాడతారు. సో క్యాపిటల్ అనేది ఆ సెక్టార్స్ వైపు వెళ్తుంది. అండ్ అలాగే బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ గవర్నమెంట్ అటు సైడ్ ఫైనాన్స్ చేయడం మొదలెడతాయి. అండ్ కంట్రీస్ ఈ కొత్త వాటిని అడాప్ట్ చేసుకుంటాయి. అంటే వీటికి ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుద్ది. అండ్ ప్రెజెంట్ జరిగిన దావోస్ మీటింగ్లో షిఫ్ట్ అనేది చేంజ్ అవ్వడం క్లియర్గా చూస్తున్నాం. అంటే ఇప్పటివరకు ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు అండ్ ఎవరు ఇన్వెస్ట్ చేయగలరు అనేది చూసే వాళ్ళు, బట్ ఇప్పుడు ఎవరు సిస్టమ్స్, టెక్నాలజీ, టాలెంట్, లాజిస్టిక్స్
ఎవరు మేనేజ్ చేయగలరు, ఎవరు పనిని పూర్తిగా చేయగలరు, ఎవరి దగ్గర టాలెంట్ ఉంది అనేది చూస్తారు. అండ్ $1 మిలియన్ క్వశ్చన్ వచ్చేసి వై సడన్గా ఎందుకు ఈ షిఫ్ట్ వచ్చింది? దానికి సింపుల్ రీజన్, ఫ్యూచర్ అంతా ఏఐ, ఆటోమేషన్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనే రన్ అవ్వబోతుంది. అండ్ ఇవన్నీ వాటంతట అవి రన్ అవ్వవు, వాటి వెనకాల బ్రిలియంట్ మైండ్స్ ఉంటారు. అండ్ వీళ్ళందరూ ఇండస్ట్రీ రెడీ టాలెంట్తో ఉంటారు. అంటే ఇండస్ట్రీకి ఏం కావాలో వీళ్ళ దగ్గర ఆ టాలెంట్ ఉంటుంది. బట్ ప్రెజెంట్ ఏఐ, ఆటోమేషన్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిప్లాయ్, మెయింటైన్ అండ్ స్కేల్ చేయడానికి కావాల్సిన స్కిల్డ్ వర్కర్స్ లేరు. ఏఐనే తీసుకోండి, దానికి ఫౌండింగ్ స్టెప్ ఒకళ్ళు వేశారు, బట్ దాన్ని మల్టిప్లై చేయడానికి ఎవరూ లేరు. ఫర్ ఎగ్జాంపుల్ 2022 నవంబర్లో ChatGPT వచ్చింది, ఏఐ చాట్ మోడల్. దాని తర్వాత అలాంటివి ఎన్ని వచ్చాయి మీరు వేళ్ల మీద లెక్కెట్టచ్చు. ఇప్పటికీ 4 సంవత్సరాలు అయింది. ఈ ఉన్న మోడల్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయి, కానీ కొత్త మోడల్స్ చాలా రేర్గా వస్తున్నాయి. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న టాలెంట్ అంతా వీటి మీదనే వర్క్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇలాంటివి ఇంకా పెరగాలి అండ్ దానికి అవసరమైన టాలెంటెడ్ పీపుల్ ఇంకా లేరు. సో అందుకే ఇప్పుడు ఇన్వెస్టర్స్, గవర్నమెంట్స్ ఎంత త్వరగా ఈ వర్క్ ఫోర్స్ని రెడీ చేయగలమా అనేది మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇది ఎందుకు ఇండియాకి చాలా ఇంపార్టెంట్? ఇప్పటివరకు ఇండియా ఈ గ్లోబల్ సమ్మిట్స్లో కానీ లేదా ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫార్మ్స్లో కానీ ఇండియా గురించి మెయిన్గా పిచ్ చేసే అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియాలో చీప్గా అంతా అయిపోతుంది అని. బట్ ఇండియా ఇక నుంచి అలా చెప్పుకోలేదు. రీజన్, లో కాస్ట్ అనేది ఇప్పుడు పెద్ద ఇష్యూనే కాదు. ఎందుకంటే వియత్నాం చీపర్గా వర్క్ చేస్తుంది, ఆఫ్రికన్ నేషన్స్ డెవలప్ అవుతున్నాయి, అక్కడ చీపర్ అవుతుంది. అండ్ అలాగే ఏఐ అండ్ ఆటోమేషన్ ఈ చీప్ కాస్ట్ అనే దాన్ని రెలవెన్స్లో లేకుండా చేయగలం. అంటే ఇప్పుడు కూడా ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం చీప్ అని చెప్తే ఆటోమేషన్లో ఇన్వెస్ట్ చేస్తే ఇంకా చీప్ అవుతుందని రిప్లై వస్తుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ప్రజెంట్ ఇండియా వరల్డ్ ముందు మన ఇండియాలోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనే దానికి ఎలా పిచ్ చేస్తుందంటే, ప్రజెంట్ మాకున్న అడ్వాంటేజ్ స్కేల్ ప్లస్ స్పీడ్ ఆఫ్ టాలెంట్ క్రియేషన్ అని చెప్పుద్ది. అంటే ఇండియా కేవలం టాలెంట్ మాత్రమే ప్రొడ్యూస్ చేయదు, బట్ చాలా ఎక్కువ టాలెంట్ని ప్రొడ్యూస్ చేస్తుందని. ఎందుకంటే ఇండియాలో చాలా యంగ్ పాపులేషన్ ఉంది, అలాగే డిజిటల్ యాక్సెస్ చాలా ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ మన దగ్గర చాలామందిని ఒకేసారి ట్రైన్ చేయగల సత్తా కూడా ఉంది. అండ్ అలాగే ఇండియాలో మెజారిటీ ఇంగ్లీష్ ప్లస్ టెక్ ఫెమిలారిటీకి ఒక బేసిక్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ గ్లోబల్గా ఈ కాంబినేషన్ చాలా రేర్, బట్ ఇండియాకి ఇది ఒక అడ్వాంటేజ్. బట్ ఇక్కడ కూడా ఒక చిన్న చిక్కు ఉంది. అదేంటంటే ఇదంతా పాసిబుల్ అవ్వాలంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ అవ్వాలి. అండ్ ప్రపంచం అటువైపుగానే చూస్తుంది. ఎందుకంటే ఈసారి మన ఇండియా నుంచి ఇండస్ట్రియలిస్టులు కానీ, ఇన్వెస్టర్స్ కానీ అండ్ గవర్నమెంట్తో పాటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి చోటు కల్పించారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా నుంచి కో-ఫౌండర్ అండ్ CEO ఎట్ నెక్స్ట్ వేవ్ అయిన రాహుల్ అట్లూరి గారు కూడా దావోస్ మీటింగ్లో గవర్నమెంట్ లీడర్స్ కానీ, మినిస్టర్స్ కానీ అండ్ గ్లోబల్ ఇండస్ట్రీ డిసిషన్ మేకర్స్తో ఎంగేజ్ అయ్యారు. ఈయన అక్కడికి నెక్స్ట్ వేవ్ అండ్ NIITని రిప్రజెంట్ చేస్తూ వెళ్ళారు. అండ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే వీళ్ళ పాలసీని షేప్ చేసేది, నేషనల్ స్కిల్లింగ్ ప్రియారిటీస్ని డిసైడ్ చేసేది, అండ్ అలాగే గ్లోబల్ క్యాపిటల్ కానీ అండ్ జాబ్ ఫ్లో ఎక్కడికి వెళ్ళాలని ఇన్ఫ్లుయెన్స్ చేసేది. సో అలాంటి వాళ్ళతో ఎంగేజ్ అయ్యారు. అండ్ అక్కడ కాన్వర్సేషన్లో మెయిన్గా ఫోకస్ చేసిన పాయింట్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ వన్, ఏఐ రెడీ ఇంజనీర్స్. ఇప్పుడు ఇంజనీర్స్ అంటే కేవలం ఒక సర్టిఫికేట్ తీసుకొని నేను ఇంజనీర్ని అని చెప్పుకోవడం కాదు, లేదా బేసిక్ కోడింగ్తో ఇంజనీర్ అయిపోవడం కాదు. ఎవరైతే రియల్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్లో ఏఐతో వర్క్ చేస్తారో వాళ్ళు. అండ్ అలాగే వర్క్ ఫోర్స్ రెడీనెస్ గురించి కూడా మాట్లాడుకున్నారు. ఒకప్పుడు కంపెనీస్ ఎలా ఉండేవి? డిగ్రీ ఉంటే చాలు, స్టూడెంట్స్కి మేము ట్రైనింగ్ ఇచ్చుకొని వాళ్ళ చేత వర్క్ చేయించుకుంటాం అన్నట్టు ఉండేవి కదా. కానీ ఇప్పుడు అలా లేవు, ఎందుకంటే వాళ్ళ స్కిల్స్ కావాలి. ఒకప్పుడు వర్క్ వేరు, ఇప్పుడు వర్క్ వేరు. అండ్ ఒకప్పుడు స్కిల్ రిక్వైర్మెంట్స్ వేరు, ఇప్పటి స్కిల్ రిక్వైర్మెంట్స్ వేరు. ప్రజెంట్ ఏ స్కిల్స్ ఉండి డే 1 నుంచి వర్క్ చేయగలిగే వాళ్ళనే తీసుకుంటున్నారు. అండ్ మూడోది, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ అలైన్మెంట్ కూడా మాట్లాడుకుంటున్నారు. ప్రజెంట్ ఎడ్యుకేషన్ అనేది ఇండస్ట్రీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు లేదు. ఎందుకంటే ఫోన్స్ లేదా ఏఐ ఎంత స్పీడ్గా డెవలప్ అవుతున్నాయో చూశారు కదా. అలాంటి స్పీడ్లో కంపెనీస్ యొక్క రిక్వైర్మెంట్స్ కూడా చేంజ్ అవుతాయి. ఇయర్లో అవసరమైన స్కిల్స్ నెక్స్ట్ ఇయర్లో అవసరం అవ్వకపోయి ఉండొచ్చు, బట్ కొన్ని కోర్ స్కిల్స్ ఉంటాయి. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ ఏఐ ఇలాంటివి కోర్ అనమాట. ఇందులో మీరు మిమ్మల్ని డెవలప్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎటువంటి చేంజెస్ వచ్చినా సరే దానికి మిమ్మల్ని మీరు అడాప్ట్ చేసుకోగలరు. అండ్ రాహుల్ అత్లూరి గారు కూడా అక్కడికి వెళ్ళడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ముఖ్యంగా దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఇప్పటివరకు ఇన్వెస్ట్మెంట్ లేదా జాబ్ క్రియేషన్ సెంట్రిక్గా ఉన్న వరల్డ్ ఇప్పుడు స్కిల్ సెంట్రిక్గా మారుతుంది. అండ్ దావోస్లో మీరు పర్టికులర్గా దాన్ని చూడొచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి ఇండియన్ ఎడ్యుకేషన్ సెన్సెక్స్ అనేవి నెక్స్ట్ వేవ్ అండ్ NIIT లాంటి వాటి వల్ల చేంజ్ అవుతున్నాయి. ట్రెడిషనల్ కాలేజ్లో ఇవి కేవలం ఒక సర్టిఫికేట్ మీద ఫోకస్ చేయడంలా ఇప్పుడు వాటి ఫోకస్ స్కిల్ క్రియేషన్ మీదకి చేంజ్ అయింది. అండ్ ఇండియాలో స్కిల్స్ని తీసుకొని రావడం మీద ఎఫర్ట్స్ మొదలవుతున్నాయి. అండ్ ముఖ్యంగా బయట నుంచి సొల్యూషన్స్ కోసం వెయిట్ చేయకుండా ఇండియాలోనే సొల్యూషన్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఇదంతా ఎందుకు మ్యాటర్ అని మీరు అడగచ్చు. ఎందుకంటే ఇండియా యొక్క నెక్స్ట్ గ్రోత్ అనేది స్టార్టప్స్ ఆర్ ఫండింగ్ రౌండ్స్ ద్వారా బిల్డ్ అవుతుంది. ఇక నుంచి అది మనం ఫ్యూచర్ రెడీ ఇంజనీర్స్ని ఎంత సీరియస్గా బిల్డ్ చేస్తాము అనే దాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. అండ్ ప్రెజెంట్ ఆ వర్క్ అనేది గ్లోబల్ పాలసీ లెవెల్లో రన్ అవుతుంది. సో అన్నిటికీ రెడీగా ఉండండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా నాలెడ్జ్ అండ్ రీసెర్చ్ వర్త్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియో షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. వాళ్ళు ఏం చేయాలనేది కూడా ఒక డెసిషన్ తీసుకోగలుగుతారు. సో
మీరు ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే ఈ కెరీర్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి అందరికీ అవేర్నెస్ని కల్పించండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. మీరంతా మా వీఆర్ ఫ్యామిలీ. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.